హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరం ఎస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. देंगे लेंगे ढेर कोने मैडम मिल दे नहीं ले मालिक मालिक खींचो ఇది స్థలం మాది. వాళ్ళ అంట్లో పెట్టుకుంటారు. बंद करी इसे चालू करी नहीं मैं चालू कर दिया था नहीं आ रहा స్థలం మాది మేడం. మా పెద్దల ఆస్తి మా తాతల కాడ నుంచి మాదే ఉంది. ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మాదని చెప్పి అక్కడ 100 నుంచి అక్కడ ఉన్నది ఇక్కడ మాదే అని చెప్పి పెడుతున్నారు. లేదని నిన్నకి దౌర్జన్యంగా వచ్చి పోలీసులు అధికారంగా వచ్చి మాకు న్యాయం చేయకోకున్నట్లున్నారు. ఇప్పుడు వచ్చి పట్టుకపోయినారు వాళ్ళని, మా వాళ్ళని ఇద్దరు పోయినారు మేడం. మొన్న కూడా పోయింటే మాట్లాడతామంటారు. అన్ని ఉన్నాయి మేడం. అది పాస్బుక్ మొత్తం అన్ని ఉన్నాయి. ఆడంగాలు ఆర్వార్ అన్ని మొత్తం ఉన్నాయి మేడం. ఆర్వార్ మొత్తం ఆడంగాలు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి కానీ ఆ దౌర్జన్యంగా వాళ్ళు చూసిన పట్ట పెట్టుకొని చెప్పి మాది అంటారు. ఎస్ఐ సార్ మీదేముంది మీదేమంటాడు, మా పాస్బుక్ ఇచ్చినా కానీ తీసుకోకున్నట్లున్నాడు. మామ గుర్రాలు ఉరుకుంది కోడాలి మేడం. నా పేరు కవిత, సల్కలకొండ మేడం. ఇది 35 గజాలు ఉంది మేడం, ఇటు నుంచి ఆట వరకు మేడం. అవును మేడం, అంత నా 6 తరాల నుంచి మాదే ఉంది మేడం. నెట్టకంటే వాళ్ళందరూ వీళ్ళ టీడీపీ నాయకులందరూ వచ్చి దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు పిల్లంపించి పోలీసులు మిల్లంపించి పట్టుకుంటున్నాను మేడం. కవిత మేడం, గుర్రాల కవిత.
కుమార్ మాది సలకము. మా తాత తంటమ అయ్యన్న అన్న హలన్న గారు 1984లోనే మా పెద్ద తాతతో మా చిన్న తాత కొన్నాడు. మీకు డాక్యుమెంట్ తర్వాత మా తాత కొంటే అప్పుడు ఇబ్బంది క్లియర్గా ఉంది. ఏమి తూర్పు రస్తా, ఉత్తరము తంటం అయ్యనిల్లు, మెన్షన్ చేస్తుంది. తర్వాత అప్పటికే 1984లో మా తాత కొన్న తర్వాత కూడా మరి ఏం చేశారు, మా పెద్దనాన్న ఏం చేశాడు, మా తాత కొడుకు పెద్ద ఈరన్న ఏం చేసిండు, భార్య పైన రిజిస్టర్ చేసి ఇచ్చాడు 2015లో. చేసిన తర్వాత మేము పాతిల్ని పెద్దల్ని గడిపి కట్టించుకున్నాము. దాని తర్వాత వెనకున్న చిన్న ఇల్లు బాగానే ఇప్పుడున్న ఆ ఇష్యూ ఉన్న ల్యాండ్ది అది మేము అట్లే వదిలేసినాం. ఇప్పుడు రీసెంట్గా మేము కట్టడానికి వస్తుంటే మా పైకి గుర్రాల ఉరుకుందు, గుర్రాల వీరన్న వాళ్ళు, రాముడు, మరి భీమిరెడ్డి, గోవిందు, 4 కుమారులు వాళ్ళు కలిసి మా మీద దౌర్జన్యంగా గొడవ వచ్చారు. ఆల్రెడీ మేము 2015లో మరి మా పెద్దనాన్న ఇట్లే గొడవ వస్తే పెద్దల సమక్షంలో అలసంగుతి పెద్దలు, మా ఊరు పెద్దలు అందరి సమక్షంలో 50,000 రూపాయలు కట్టినారు. కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు 50 చదరపు గజాలకి. అది రోడ్ యాక్చువల్గా అయినా కూడా మన వాళ్ళు గొడవ ఎందుకు అన్నట్లు మేము ఎడ్యుకేటెడ్ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు, ఎందుకు గొడవ పెట్టుకోవాలా పిల్లలతో ఎందుకు గొడవ అన్నట్లు మా పెద్దనాన్న పోయి కట్టేసినాడు పెద్దీరన్న. దాని తర్వాత ఇప్పుడు మేము దాన్ని గడిపి కన్స్ట్రక్షన్ మా స్థలంలో మేము చేసుకుంటుంటే దౌర్జన్యంగా గుర్రాలు ఉరుకుందు కుమారులు భీమిరెడ్డి, రాముడు, వీరన్న, గోవిందు వాళ్ళ భార్యలు అందరు దౌర్జన్యంగా మా మీదకి వచ్చి మట్టేయడము, కొట్టడము, అందరూ మా మీద దౌర్జన్యం దిగారు. ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉరుకుందు వెంకటేష్ అందరు సైన్ చేశారు 50,000 కట్టినట్టు. దాని తర్వాత మరి ఈ గొడవలు ఎందుకు అన్నట్లు మేమేం చెప్పలేదు. వాళ్ళే ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ పిలిచి రాండి ఏంది సమస్య అంటే సార్ చెప్తే కూడా అప్పుడు ఏమన్నాడు, సార్ మేము కొలిపించుకుంటామన్నారు. వాళ్ళే సర్వేకి చలానా కట్టి మండల సర్వేతో సర్వే చేయించారు. మండల సర్వే చేసిన తర్వాత అక్కడ క్లియర్గా మండల సర్వే సార్ చెప్పాడు ఏమని, ఇది గ్రామ కంఠము, ఇది ఎక్స్టెండ్ ఆఫ్ గ్రామ కంఠం అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అయినా వీళ్ళు దౌర్జన్యంగా లేదు మాదే ఉంది అని మరి మా పైనకి ఈరోజు గొడవకు దాడికి వచ్చారు. అందరూ కుమారులు వాళ్ళ భార్యలు అందరూ ప్రాపర్ డాక్యుమెంట్ మీరు చూడండి, మీకు అందరికీ షేర్ చేస్తా. ప్రతి ఒక్కరికి ఈ డాక్యుమెంట్ క్లియర్ కట్గా ఉంది. వాళ్ళు వాంటెడ్గా మా పైకి గొడవకు వస్తున్నారు. 25వ తారీఖు లాస్ట్ మంత్ 2026న తమతం సువర్ణమ్మ భర్త చిన్న ఈరన్న ఇలా అనేవాళ్ళు మన సలకలకొండ గ్రామంలో అంటే పాత ఇంటిని పడేసి కొత్త ఇంటిని పడేసే గ్రామంలో ఎదురుగా ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు 19వ తేదీ 1/2026 సర్వే చేసి ఇచ్చినాడు. దాని మీద సర్వే చేసి ఇచ్చినాక అంటే వాళ్ళదే ఇచ్చారు. ఆ తర్వాత 25వ తేదీన వాళ్ళు ఇల్లు కట్టుకునే క్రమంలో ఎదురు ఇంటున్న గుర్రాల ఉరుకుందు మరి అతని కొడుకులు భీమిరెడ్డి, రాముడు, ఈరన్న, సర్పంచ్ మల్లికార్జున పోయి మీరు కట్టకూడదని చెప్పేసి ఆమె చీర లాగి కొట్టేందుకు గాను ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నెంబర్ 10/2026 రిజిస్టర్ చేశారు. దీంట్లో ఒక 2 days బ్యాక్ గుర్రాల రాముడిని తీసుకొని వచ్చి అతను రిమాండ్ చేయడం అయింది. ఫర్దర్గా దాంట్లో ముద్దాయిలు గుర్రాల ఉరుకుందు భీమిరెడ్డి, ఈరన్న అనే వాళ్ళని ఈరోజు తీసుకొచ్చాం ఈ కేసులో.